హాయ్ ఫ్రెండ్స్, నేను మేమన్కి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం మలయాళం డబ్డ్ తెలుగు మూవీ వాలా 2 గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది వాజాహా 2 ఇది, బట్ తెలుగులో వాలా 2 అని పెట్టారు. హానెస్ట్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా మంచిగా వర్కౌట్ అయిందనే ఫీలింగ్ కలిగింది. అండ్ కామెడీ అంటే ఏదో చిల్లర్ కామెడీ కాకుండా చాలా మంచిగా కామెడీ అయితే వర్కౌట్ అయింది. మనం చాలా మంచిగా నవ్వుకుంటాం కూడా. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ స్టోరీకి మన రియల్ లైఫ్ జరిగిన సంఘటనలకి చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మన కాలేజ్ లైఫ్లో జరిగిన విషయాలు కావచ్చు, పోస్ట్ కాలేజ్ లైఫ్లో జరిగిన విషయాలు కావచ్చు, ఆన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు అరే మన లైఫ్లో కూడా ఇది జరిగింది కదా అనే ఫీలింగ్లో మనం ఉంటాం. ఖచ్చితంగా ఎక్కడో ఒకక్కడ కనెక్ట్ అయిపోతాం మూవీలో. అండ్ స్టోరీ చూసుకుంటే నలుగురు ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్లో ఎలా ఎంజాయ్ చేస్తారు, అండ్ ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ హానెస్ట్గా. ఫ్రెండ్స్, ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ స్టోరీ రైటింగ్ గురించి చెప్పుకోవాలి. ఆన్ పేపర్ కాకుండా ఎగ్జిక్యూషన్ కూడా చాలా మంచిగా చేశారు. ఫస్ట్ హాఫ్లో కామెడీ కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ప్లస్ కామెడీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నేనైతే పర్సనల్లీ చాలా బాగా కనెక్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత నలుగురు మెయిన్ లీడ్గా చేసిన కుర్రాళ్ళు, న్యాచురల్ బ్యూటిఫుల్ యాక్టింగ్, కాలేజ్లో వాళ్ళు చేసే అల్లరి కావచ్చు, వాళ్ళ లవ్ స్టోరీస్ కానీ, అండ్ వాళ్ళ బ్రదర్ మధ్య బాండింగ్ కానీ, ఇలా చాలా సీన్సే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చెప్పుకోవడానికి. ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ హాఫ్లో కాలేజ్లో ఒక పోలీస్ లెక్చర్ సీన్ అయితే ఉంటుంది, అండ్ అది కొంచెం హిలేరియస్గా మంచిగా అనిపించింది నాకు త్రూ అవుట్ ద మూవీ. అండ్ కామెడీ అయితే 1-2 కాదు ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ మనకి కామెడీ జనరేట్ అవుతానే ఉంటుంది. చాలా న్యాచురల్ అండ్ చాలా మంచిగా ఫన్ అయితే జనరేట్ చేయగలిగారు. అండ్ వీళ్ళ కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత పోస్ట్ కాలేజ్ లైఫ్లో వీళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కానీ అవి వాళ్ళ పాస్ట్ లైఫ్లోకి లింక్ చేసి కొన్ని సీన్స్ చూపించడం, ఇలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను ఫ్రెండ్స్ నేనైతే. అండ్ కేరళలో లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, బీజిఎం కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఫ్రెండ్స్ ఇదైతే. ఫ్రెండ్స్, ఈ మూవీలో నాకు పెద్దగా నెగిటివ్స్ ఏమీ అనిపించలేదు. డబ్బింగ్ ఇంకొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని ప్లేసెస్లో చాలా సిల్లీగా అనిపించింది. మన తెలుగు హీరో నేమ్స్ అయితే చెప్తారు, బట్ అక్కడ ఇమేజెస్ ఏమో వేరే వాళ్ళే చూపిస్తూ ఉంటారు. ఏంట్రా బాబు ఇదనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ సాంగ్స్ కూడా తెలుగులో అంత మంచిగా వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మలయాళం సాంగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, బట్ తెలుగులో ఫెయిల్ అనే చెప్పాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అంతా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళి మూవీని అయితే చూడండి. 2 hours 40 minutes అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా ఉందో కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్, నేను తెలుసుకుంటాను. జై హింద్ ఫ్రెండ్స్.